సత్యం ముందు ఊరికే తేలిపోతారు. కాబట్టి మనం ముందుగానే సత్యముకు ప్రత్యక్షమైనట్లయితే న్యాయపీఠం ఎదుట ధైర్యంగా మనం నిలబడగలుగుతాము. కాబట్టే సత్యముగా మీరు ఈ విధంగా ఉండండి, సత్యం బట్టి న్యాయం తీరుస్తానని చెప్తాడు ఆయన. యెషయా గ్రంథము 42 అధ్యాయం 3వ వచనంలో ఆయన ఇల్లును విరువడు, మకమకలాడుచున్న జనుపనారును ఆయన ఆర్పడు. ఆయన సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును. సత్యమును అనుసరించి న్యాయాన్ని కనపరుస్తాడు. సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు చూపించిన సత్యం ఏదైతే ప్రత్యక్షపరచుకున్నారో ఆ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రత్యక్షత, ఆ సత్యమైన తండ్రి అయినటువంటి సత్యమును ఏదైతే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షపరిచారో అదే సత్యాన్ని ఎవరు ప్రత్యక్షపరిచారు? పౌలు గారు ప్రత్యక్షపరిచారు. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. ఏంటి ఆయన నామము? కృపా సత్యము. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. ఈ రోజు మీరు గైకొంటారా ఈ వాక్యాన్ని? సత్యం అంటే అబద్ధధనాన్ని వదలటం అండి. యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మాదిరి అని మీరు విశ్వసించగలరా? జీర్ణించుకోగలరా? బలమైన ఆహారాన్ని తినగలరా? ఆస్తులు వదలమంటే వదిలే ధైర్యం ఉందా? విశ్వాసం ఉందా? ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అని భయభక్తులుందా? జ్ఞానం ఉందా? లేకపోతే గైకొనే ధైర్యం ఉందా?